ఈ మధ్య కాలంలో ఉపవాసాలు చేసేవారి సంఖ్య బాగా పెరిగిపోయింది. భగవంతునిపై భక్తి ఒకటైతే మరొకటి ఆరోగ్యం. ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని ఉపవాసాలు చేస్తున్నారు. ఇది మంచిదే అయితే వ్రతాలు, దీక్షలు చేసే సమయంలో ఉపవాసం చేస్తున్న వారు దేవుడి ప్రసాదాన్ని స్వీకరించవచ్చా లేదా అన్నది ఓ సందేహం. ఉపవాసం అంటే ఉపవసతి అని అర్థం. ఉపవసతి అంటే భగవంతునికి దగ్గరగా ఉండుట అని అర్థం. భగవంతునికి దగ్గరగా ఉండడం అంటే పూజ గదిలో కూర్చోవడం కాదు. స్వామి అంతటా విస్తరించి ఉంటాడు. ఆయన లేని చోటంటూ లేదు. ఇది ప్రహ్లాదుని చరిత్రతోనే రుజువైంది. భగవంతునికి దగ్గరగా ఉండడం అంటే మనల్ని మనం ఆయనకు అర్పించుకోవడం, ఆయన నామాన్ని నిరంతరం స్మరిస్తూ ఉండడం. భగవంతునికి దగ్గర కావాలి అంటే మనస్సును నిలకడగా ఉంచాలి. ఆహారం మనసును ప్రేరేపిస్తుంది. అందుకే ఉపవాసం చేసే సమయంలో ఆహారం తీసుకోరాదని అంటారు. కానీ ఎవరైనా భగవంతుడికి సమర్పించిన ఆహారాన్ని ప్రసాదంగా ఇస్తే తప్పకుండా స్వీకరించాలి. ప్రసాదం ఎక్కువగా కాకపోయినా సూక్ష్మ పరిణామంలో అయినా తీసుకోవచ్చు. అయితే వద్దని మాత్రం చెప్పకూడదు.